ఈరోజు మనం సెప్టెంబర్లో జరిగిన కొన్ని ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వర్తమాన వ్యవహారాల గురించి, క్రీడాంశాల గురించి తెలుసుకుందాం. మొదటిగా ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రారంభించి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ 100 వరల్డ్స్ గ్రేటెస్ట్ లివింగ్ మైండ్స్ అనే జాబితాను సెప్టెంబర్లో విడుదల చేసింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ 1917లో ప్రారంభించబడింది. ఈ జాబితాలో 3 భారతీయులకు చోటు దక్కడం విశేషం. ఆ 3 భారతీయులు రతన్ టాటా. రతన్ టాటా టాటా గ్రూప్కు గౌరవ చైర్మన్. రెండో వ్యక్తి లక్ష్మీ మిట్టల్. ఆయన ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్టీల్ కంపెనీ అయిన ఆర్సిలార్ మిట్టల్కు వ్యవస్థాపకుడు. మూడవ భారతీయుడు వినోద్ ఖోస్లా. ఆయన సన్ మైక్రో సిస్టమ్స్కు సహ వ్యవస్థాపకుడు. సో ఈ విధంగా ఈ జాబితాలో మొత్తం 3 భారతీయులకు చోటు లభించింది. రతన్ టాటా, లక్ష్మీనివాస్ మిట్టల్, వినోద్ ఖోస్లా. ఈ 3 భారతీయులు కాకుండా ప్రపంచంలోని అతి గొప్ప వ్యాపారవేత్తలకు ఈ జాబితాలో చోటు దక్కింది. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉండడం విశేషం. మిగిలిన ప్రముఖులను మనం పరిశీలించినట్లయితే అమెజాన్ సహ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బెర్క్షైర్ హ్యాత్వే వ్యవస్థాపకుడు వారెన్ బఫెట్, టెస్లా సంస్థ సహ వ్యవస్థాపకుడు ఇలోన్ మస్క్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన ఒక మహిళ షెరిల్ శాండ్బర్గ్, వర్జిన్ సంస్థ వ్యవస్థాపకుడైన రిచర్డ్ బ్రాన్సన్, ఇలా చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఈ వ్యాపారవేత్తలే కాకుండా ప్రముఖ టీవీ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రే కూడా ఈ ప్రత్యేకమైన జాబితాలో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత మనం జపాన్ ప్రధాని షింజో అబే భారత్ను పర్యటించారు. ఆ విశేషాలు చూద్దాం. జపాన్ ప్రధానమంత్రి షింజో అబే భారత్లో 2 రోజుల పర్యటన జరిపారు. ఆయన గుజరాత్లో పర్యటించారు. న్యూఢిల్లీలో కాకుండా గుజరాత్లో పర్యటించడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్, ముంబైల మధ్య ప్రయాణించే బుల్లెట్ ట్రైన్కు ఆయన నరేంద్ర మోడీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అహ్మదాబాద్లో చాలా సుప్రసిద్ధిగాంచిన 16వ శతాబ్దం నాటి సిద్ది సయ్యద్ మసీదును షింజో అబే దంపతులు మోడీతో కలిసి దర్శించారు. ఈ సిద్ది సయ్యద్ మసీదును సిద్ది సయ్యద్ నీ జాలి అని కూడా అంటారు. ఇది చాలా చరిత్రాత్మకమైన మసీదు. దీన్ని 1573లో నిర్మించారు. ఇటీవలే అహ్మదాబాద్ నగరానికి యునెస్కో అనే సంస్థ ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించిన విషయం చాలా ముఖ్యమైనది. అహ్మదాబాద్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సిటీ డిక్లేర్డ్ బై యునెస్కో. ఈ ఘనత దక్కించుకున్న మొట్టమొదటి భారతీయ నగరం అహ్మదాబాద్. దానిలో భాగంగానే ఈ సిద్ది సయ్యద్ నీ జాలి మసీదును నరేంద్ర మోడీ, షింజో అబే దంపతులు దర్శించారు. మనం గమనించినట్లయితే షింజో అబే 2 ఏళ్ల కింద భారత్లో పర్యటించినప్పుడు వారణాసిలో గంగా ఆరతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సో అప్పుడు గంగా ఆరతి కార్యక్రమంలో పాల్గొన్న షింజో అబే ఇప్పుడు ఈ సుప్రసిద్ధిగాంచిన చరిత్రాత్మకమైన సిద్ది సయ్యద్ నీ జాలి మసీదును దర్శించారు. ఇంకొక ముఖ్యాంశం ఐఐఎం అహ్మదాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ లోగో అంటే దాని యొక్క చిహ్నం కూడా ఈ సుప్రసిద్ధి చెందిన సిద్ది సయ్యద్ నీ జాలి మసీద్. ఆ తర్వాత సెప్టెంబర్ 14వ తేదీన నరేంద్ర మోడీ, షింజో అబేలు కలిసి అహ్మదాబాద్లో బుల్లెట్ ట్రైన్కు శంకుస్థాపన చేశారు. ఇది ఈ హై స్పీడ్ రైల్ కారిడార్కు వీరిద్దరూ కలిసి సంయుక్తంగా శంకుస్థాపన చేశారు.
ఈ బుల్లెట్ ట్రైన్కు అయ్యే వ్యయం 1.10 లక్షల రూపాయల కోట్లు. ఇంత పెద్ద వ్యయంలో భారత్కు జపాన్ దేశం సాయం చేస్తుంది. 88,000 కోట్ల రూపాయలను జపాన్ భారతదేశానికి కేవలం 1 పైసా వడ్డీకి, అంటే 0.1% వడ్డీకి మాత్రమే భారత్కు ఇస్తోంది. అందుకనే దీనిని నరేంద్ర మోడీ భారత్కు జపాన్ ఇచ్చిన అతిపెద్ద కానుకగా ఈ బుల్లెట్ ట్రైన్ను అభివర్ణించాడు. ముంబై అహ్మదాబాద్ల మధ్య ప్రస్తుతం 7 గంటల ప్రయాణం పడుతుంది. 500 కిలోమీటర్ల దూరానికి 7 గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఈ బుల్లెట్ ట్రైన్ 320 నుంచి 350 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. ఈ బుల్లెట్ ట్రైన్ పూర్తయితే అప్పుడు ఈ ప్రయాణ వ్యవధి 3 గంటల లోపుకు తగ్గించవచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్ను 2022 అంటే 5 ఏళ్ల తర్వాత 2022 ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా భారత ప్రభుత్వం పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో, ఈ బుల్లెట్ ట్రైన్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర నూతన రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇటీవల కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ మార్పులు జరిగాయి. సురేష్ ప్రభు స్థానంలో ఇప్పుడు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే విధంగా మరొక ముఖ్యమైన అంశం, ఈ బుల్లెట్ ట్రైన్కు సంబంధించిన శిక్షణను అందించడానికి 600 కోట్ల రూపాయల వ్యయంతో గుజరాత్లోని వదోదరా నగరంలో, దీన్నే బరోడా అంటాం, గుజరాత్లోని వదోదరా నగరంలో ఒక శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. దీంట్లో 4,000 మందికి శిక్షణ ఇస్తారు. దీనికి కూడా జపాన్ ఆర్థిక సాయం చేస్తుంది. ఈ శిక్షణా కేంద్రాన్ని 2020 నాటికి, అంటే ఇంకో 3 ఏళ్లలో పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ బుల్లెట్ ట్రైన్ శంకుస్థాపన జరిగిన తర్వాత గాంధీనగర్లో భారత్ జపాన్ 12వ వార్షిక సదస్సు జరిగింది. సో ఈ సంవత్సరం భారత్ జపాన్ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది అంటే గుజరాత్ రాజధాని గాంధీనగర్లో జరిగింది. ఈ గాంధీనగర్లో జరిగిన వార్షిక సదస్సులో 2 దేశాలు 15 ఒప్పందాలకు పైగా సంతకాలు చేశాయి. ఈ సదస్సులోనే జపాన్ ప్రధాని షింజో అబే అణు సరఫరాదారుల బృందం, ఎన్ఎస్జీ అంటాం, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో భారత్కు సభ్యత్వం కల్పించడానికి జపాన్ పూర్తి మద్దతునిస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాలకు జపాన్ ఎప్పుడూ పూర్తిగా మద్దతునిస్తుందని షింజో అబే పేర్కొన్నారు. ఇప్పుడు మనం పరీక్షా కోణం నుంచి ఆలోచించినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవి. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఏ దేశ ఆర్థిక సహాయంతో నిర్మిస్తున్నారు అంటే జపాన్. ఎన్ని వేల కోట్ల రూపాయలను జపాన్ మనకు సమకూరుస్తుందంటే 88,000 కోట్ల రూపాయలను. మొత్తం ప్రాజెక్ట్కి అయ్యే వ్యయం 1.1 లక్షల కోట్లు. ఎప్పటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 2022 ఆగస్టు 15 నాటికి. లేదా ఇటీవలి ప్రశ్నల సరళిలో మరింత మార్పులు వస్తున్నాయి. క్రింది వాటిలో ఏ ప్రాజెక్టును లేదా దేనిని నరేంద్ర మోడీ జపాన్ భారతదేశానికి ఇచ్చిన అతిపెద్ద కానుకగా అభివర్ణించాడు అంటే ఈ ముంబై అహ్మదాబాద్ల మధ్య గల హై స్పీడ్ రైల్ కారిడార్ను ఆయన జపాన్ భారత్కి ఇచ్చిన అతిపెద్ద కానుకగా పేర్కొన్నాడు. సో ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు రాబోయే పరీక్షల్లో రావడానికి అవకాశం ఉంది. షింజో అబేనే కాకుండా మన దేశానికి ఇటీవలి కాలంలో బెలారస్ అనే ఈస్ట్ యూరోపియన్, తూర్పు ఐరోపాలోని బెలారస్ అనే దేశ అధ్యక్షుడు కూడా మన దేశంలో పర్యటించాడు. ఆయన పేరు అలెగ్జాండర్ ల్యూకషెంకో.
బెలారస్ దేశ అధ్యక్షుడు. ఆయన భారతదేశంలో పర్యటించి మన ప్రధాని నరేంద్ర మోడీతో అనేక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ భారత్ బెలారస్ దేశాల మధ్యన సంబంధాలు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయని చెప్పారు. అంటే ఇండియా అండ్ బెలారస్ హ్యావ్ కంప్లీటెడ్ 25 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. ఈ రెండు దేశాల మధ్య చమురు, వ్యవసాయం, విద్య, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన మొత్తం 10 రంగాల్లో 10 ఒప్పందాలు కుదిరాయి. ఈ బెలారస్ అనే దేశం నేను ముందుగానే చెప్పినట్లు ఈస్ట్ యూరోప్లో ఉంది. 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. ఇది పూర్తిగా ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే పూర్తిగా చుట్టూ 4 వైపులా భూమి ఉంటుంది, భూపరివేష్టిత దేశం. ఈ బెలారస్ దేశ రాజధాని మిన్స్క్, MINSK, మిన్స్క్. ఈ దేశ కరెన్సీ బెలారషియన్ రూబుల్. మనం గమనించినట్లయితే రష్యా కరెన్సీ పేరు కూడా రూబుల్. ఇది బెలారషియన్ రూబుల్. ఈ దేశ అధ్యక్షుడిగా ఇప్పుడు నేను చెప్పిన అలెగ్జాండర్ ల్యూకషెంకో 1994 నుండి బెలారస్ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంటే దాదాపు 23 ఏళ్ల నుంచి బెలారస్ దేశ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు మనం పరీక్ష కోణం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అంటే, ఇటీవల భారత్లో పర్యటించిన అలెగ్జాండర్ ల్యూకషెంకో ఏ దేశ అధ్యక్షుడు? బెలారస్, లేదా బెలారస్ దేశ రాజధాని మిన్స్క్. బెలారస్ ఏ దేశం నుంచి 1991లో విడిపోయింది? అప్పటి సోవియట్ యూనియన్ లేదా USSR అంటాం, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. USSR నుంచి 1991లో విడిపోయింది. ఇటీవల భారత్ ఏ దేశంతో 25 ఏళ్ల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకుంది అంటే మన జవాబు బెలారస్. అదేవిధంగా మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి సలావుద్దీన్ రబ్బానీ కూడా ఇటీవల పర్యటించారు. ఆయన మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ ఆఫ్ఘనిస్తాన్లో కొత్తగా 116 అత్యున్నత ప్రాజెక్టులను నిర్మించడానికి భారత్ సహాయం చేస్తుందని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ఇటీవల మనం గమనించినట్లయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా రక్షణ శాఖను పెంటగాన్ అని కూడా అంటారు. ఆ బిల్డింగ్ను పెంటగాన్ అంటారు. ఆ పెంటగాన్ విడుదల చేసిన నివేదికలో ఆఫ్ఘనిస్తాన్కు అత్యంత స్నేహపూర్వక దేశం భారత్ అని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతిలో చాలా తీవ్రంగా దెబ్బతింది. దానికి ఎప్పుడు కూడా మన దేశం ఆర్థిక సహాయం చేస్తూనే ఉంది. ఉదాహరణ గమనించినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ నూతన పార్లమెంట్ బిల్డింగ్కు నిర్మించడానికి ఒక 2 ఏళ్ల క్రితం భారతదేశం సహాయం చేసింది. అందుకనే అందులోని ఒక బ్లాక్ అటల్ బ్లాక్ అని పేరు పెట్టారు. అటల్ బ్లాక్ అని ఎందుకు పెట్టారంటే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ పేరును అటల్ బ్లాక్ అని ఆఫ్ఘనిస్తాన్ నూతన బిల్డింగ్లోని ఒక బ్లాక్ పెట్టారు. ఇది భారత ఆర్థిక సహాయంతో నిర్మితమైంది. అదే కాకుండా భారత్ ఆర్థిక సహాయంతో నిర్మించిన సల్మా డ్యామ్కు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అని పేరు పెట్టారు. ఈ సల్మా డ్యామ్ హెరాత్ ప్రావిన్స్, ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్లో హారీ అనే నదిపై నిర్మించారు. దీనికి మన దేశం ఆర్థిక సాయం చేసింది. అందుకనే ఈ ప్రాజెక్టుకు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అని పేరు పెట్టారు. ఈ విధంగా మనం గమనించినట్లయితే భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య చాలా సత్సంబంధాలు చాలా ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. తర్వాత మరో అంశానికి వద్దాం. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతే సేవ అనే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15న ప్రారంభించింది. ఈ పథకం పేరు లేదా ఈ కార్యక్రమం పేరు స్వచ్ఛతే సేవ. సెప్టెంబర్ 15 నుంచి 15 రోజుల పాటు అంటే అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పేరులోనే ఉన్నట్లు
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్వచ్ఛ భారత్ను ప్రజలకు మరింత చేరువుగా తీసుకుని వెళ్ళడం. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15వ తేదీన మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలో ఈశ్వరీగంజ్ అనే గ్రామంలో దీనిని ప్రారంభించారు. ఇది ఒక పారిశుద్ధ్య కార్యక్రమం. ఈ స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది అని కూడా మనకు ప్రశ్న రావచ్చు. ఈ మంత్రిత్వ శాఖ, దీన్ని పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ తాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మినిస్ట్రీ. తర్వాత ఇటీవలి కాలంలో జరిగిన మరొక ముఖ్యమైన అంశం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ అనే చమురు కంపెనీకి, ఇది ఒక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, ఈ బీపీసీఎల్ కంపెనీకి మహారత్న హోదా దక్కింది. ఇంతవరకు బీపీసీఎల్ కంపెనీకి నవరత్న హోదా మాత్రమే ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్కు మహారత్న హోదాను ప్రసాదించింది. ఈ మహారత్న హోదా వల్ల ఏం జరుగుతుందంటే బీపీసీఎల్కు మరింత ఆర్థిక స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. అంటే 5,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇప్పుడు బీపీసీఎల్కు లభిస్తుంది. ఇప్పటి వరకు భారతదేశంలో మహారత్న హోదా పొందిన కంపెనీలు కేవలం 8. ఈ మహారత్న హోదాను చాలా పెద్ద కంపెనీలకు ఇస్తారు. అంతకుముందే నవరత్న హోదా వారికి కలిగి ఉండాలి. మరియు గత 3 ఏళ్లలో 25,000 కోట్ల టర్నోవర్ ఉండాలి, 15,000 కోట్ల నెట్వర్త్ ఉండాలి, మరియు నికర లాభం అంటే నెట్ ప్రాఫిట్ గత 3 ఏళ్లుగా 5,000 కోట్ల రూపాయలకు చేరి ఉండాలి. ఈ క్రైటీరియా ఉంటేనే ఆ ప్రభుత్వ రంగ కంపెనీలకు మహారత్న హోదాను ఇస్తారు. సో నేను ముందే చెప్పినట్లు బీపీసీఎల్ మహారత్న హోదా పొందిన 8వ ప్రభుత్వ రంగ సంస్థ. సో మొత్తం ఈ 8 ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఐఓసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇప్పుడు బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఈ 3 కూడా మనం గమనించినట్లయితే చమురు కంపెనీలు. ఈ 3 కాకుండా బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్, ఎస్ఏఐఎల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, మరియు సిఐఎల్, కోల్ ఇండియా లిమిటెడ్. సో ఈ విధంగా మొత్తం 8, ఇది చాలా ముఖ్యమైన అంశం. మొత్తం ఇప్పుడు భారతదేశంలో 8 ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థలకు మహారత్న హోదా ఉంది. అవి బిహెచ్ఈఎల్, కోల్ ఇండియా లిమిటెడ్, గెయిల్, ఐఓసీ, ఓఎన్జీసీ, సెయిల్, ఎన్టీపీసీ, మరియు ఇప్పుడు లేటెస్ట్గా బీపీసీఎల్. ఇది చాలా ముఖ్యమైన అంశం. మనకు ఎకనామిక్ కరెంట్ అఫైర్స్లో దీన్ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం రక్షణ రంగ విషయాలకు వస్తే, మన దేశం ఒడిషాలోని చాందీపూర్ నుంచి ఇటీవల అస్త్రా అనే క్షిపణిని చాలాసార్లు ప్రయోగించాం, విజయవంతంగా పరీక్షించాం. ఈ అస్త్రా అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్, అంటే గగనతలం నుంచి గగనతలం పైకి ప్రయోగించి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి అస్త్ర. ఇది 80 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మనం సాధించుకున్నది, ఇండిజినస్ టెక్నాలజీతో. ఇప్పుడు ఈ అస్త్రాను అతి త్వరలో మనం మన వైమానిక దళంలోకి చేర్చుకోబోతున్నాం. సో మీకు ప్రశ్న, వాట్ ఈజ్ అస్త్రా అని అడుగుతారు. అస్త్రా అనేది ఎలాంటి క్షిపణి? ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్, గగనతలం నుంచి గగనతలం పైకి ప్రయోగించి ఆ లక్ష్యాలను ఛేదించగల క్షిపణి అస్త్ర. నిర్మలా సీతారామన్ మన దేశ రక్షణ మంత్రి అయిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అది రీసెంట్గా, అది ఏంటంటే ఇకపై ప్రతిరోజు త్రివిధ దళాధిపతులతో సమావేశం జరపాలని నిర్మలా సీతారామన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రక్షణ శాఖలో వ్యూహాత్మక
ప్రాధాన్యం ఉన్న అంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్న అంశాలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని నిర్మలా సీతారామన్ భావించి ప్రతిరోజు త్రివిధ దళాధిపతులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇప్పుడు మన దేశంలోని త్రివిధ దళాధిపతులు ఎవరో చెప్తాను. భారత ఆర్మీ చీఫ్ సైనిక దళాల అధిపతి బిపిన్ రావత్, జనరల్ బిపిన్ రావత్. భారత నౌకాదళాల అధిపతి అంటే ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా, ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేంద్ర సింగ్ ధనోవా. వీరి ముగ్గురు కూడా ప్రస్తుతం మన దేశ త్రివిధ దళాధిపతులు. మన దేశం గర్వించదగ్గ ఒక మహాయోధుడు ఇటీవల సెప్టెంబర్ 16న ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన పేరు అర్జన్ సింగ్. అర్జన్ సింగ్, ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం చాలా త్వరలో జరగబోయే చాలా పరీక్షలో ఈ ప్రశ్నను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ అర్జన్ సింగ్ మార్షల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. జాగ్రత్తగా గమనించండి, మార్షల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇది చాలా చాలా అత్యున్నత పురస్కారం. అర్జన్ సింగ్ 1965లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఆయన పోషించిన పాత్ర వల్లనే భారత్ పాకిస్తాన్ను చిత్తు చేయగలిగింది. 1965 యుద్ధంలో పాకిస్తాన్ కాశ్మీర్లో ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ అనే ఆపరేషన్ నిర్వహించింది. ఆ ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ను చిత్తు చేసిన వ్యక్తి అప్పటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధిపతి అయిన అర్జన్ సింగ్. ఇది 1965లో జరిగింది. అందుకనే అదే సంవత్సరం అర్జన్ సింగ్కు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించింది. అర్జన్ సింగ్ 1964 నుండి 69 వరకు, నేను ముందే చెప్పాను 65లో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. 1964 నుండి 1969 వరకు భారత వాయుసేనాధిపతిగా పనిచేశారు. 1966లో ఆయనను ఎయిర్ చీఫ్ మార్షల్గా ప్రమోట్ చేశారు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. భారత్లో ఎయిర్ చీఫ్ మార్షల్గా పదోన్నతి పొందిన మొట్టమొదటి వ్యక్తి 1966లో అర్జన్ సింగ్. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన సేవలను భారత ప్రభుత్వం చాలా రకాలుగా వినియోగించుకుంది. ఆయనను స్విట్జర్లాండ్కు రాయబారిగా, ఆ తర్వాత ఆఫ్రికాలోని కెన్యా దేశానికి హై కమిషనర్గా కూడా భారత ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా అర్జన్ సింగ్ పనిచేశారు. 2002లో చాలా చాలా ముఖ్యమైన ఘటన జరిగింది. నేను ముందే చెప్పినట్లు 2002 సంవత్సరంలో ఆయనకు 5 స్టార్ ర్యాంకును ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఆ 5 స్టార్ ర్యాంకే మార్షల్. అందుకనే మనం అర్జన్ సింగ్ను సంబోధించేటప్పుడు మార్షల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనాలి. ఈ 5 స్టార్ ర్యాంక్ పొందిన, అంటే మార్షల్ అనే డిజిగ్నేషన్ పొందిన మొట్టమొదటి మరియు ఏకైక వాయుసేనాధిపతి అర్జన్ సింగ్. ఇది మనకు ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ అనే డిజిగ్నేషన్కు సమానం. సో వాయుసేనలో మార్షల్ లేదా 5 స్టార్ ర్యాంకును పొందిన ఏకైక భారతీయుడు ఎవరు అంటే అర్జన్ సింగ్. ఆయన ఇటీవలే 98 ఏళ్ల వయసులో మరణించారు. ఈ ఘనత ఆయనకు 2002 సంవత్సరంలో దక్కింది. తర్వాత గత ఏడాది కూడా చాలా ముఖ్యమైన సంఘటన అర్జన్ సింగ్కు సంబంధించి జరిగింది. గత ఏడాది 2016లో పశ్చిమ బెంగాల్లోని పనాగర్ అనే ఎయిర్ బేస్కు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అర్జన్ సింగ్ అనే పేరును ఆయన గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఇది కూడా చాలా చాలా అరుదుగా జరిగే సంఘటనలు. సో అర్జన్ సింగ్ అనే వ్యక్తి గురించి రాబోయే పరీక్షల్లో చాలా చాలా ప్రశ్నలు వస్తాయి. నేను ముందే చెప్పినట్లు 5 స్టార్ ర్యాంక్ పొందిన మొదటి వాయుసేనాధిపతి. అదేవిధంగా
65 పాకిస్తాన్తో యుద్ధంలో చాలా ప్రముఖ పాత్ర పోషించాడు. ఏ ఆపరేషన్ను ఆయన పాకిస్తాన్ నిర్వహించిన ఏ ఆపరేషన్ను చిత్తు చేశాడు అంటే ఆపరేషన్ గ్రాండ్ స్లామ్, అందులో చాలా కీలక పాత్ర పోషించాడు. అదే సంవత్సరం పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. తర్వాత 1966లో ఎయిర్ చీఫ్ మార్షల్గా పదోన్నతి పొందాడు. సో చాలా అత్యున్నతమైన వ్యక్తి అర్జన్ సింగ్. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మన కాంపిటేటివ్ పరీక్షలకు. మరిన్ని జాతీయ అంశాలకు వస్తే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల మరియు 5 రూపాయల నాణాలను విడుదల చేయాలని నిర్ణయించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ భారతరత్న గ్రహీత. ఆయన ఏఐఏడిఎంకే అనే ప్రాంతీయ పార్టీని స్థాపించిన వ్యక్తి. ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అనే తమిళనాడులోని ప్రాంతీయ పార్టీని స్థాపించిన వ్యక్తి ఎంజి రామచంద్రన్. ఆయనకు 1988లో భారతరత్న మరణానంతరం లభించింది. సో మనకు ప్రశ్న ఏ విధంగా ఉండొచ్చు అంటే, ఇటీవల ఎవరి పేరిట లేదా ఎవరి స్మారకార్థం 100 రూపాయలు మరియు 5 రూపాయల నాణాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అంటే మన జవాబు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్. ఇంకొక ముఖ్యమైన విషయం, స్వామి వివేకానంద చికాగోలో ఆయన చేసిన ఆ చారిత్రాత్మక ప్రసంగానికి సెప్టెంబర్ 11న 125 ఏళ్ళు పూర్తయ్యాయి. స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ మత పార్లమెంటులో చరిత్రాత్మక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఆయన అన్ని మతాలు ఒక్కటే, ప్రపంచంలోని మనుషులంతా ఒక్కటే అని ఒక బ్రహ్మాండమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ 125 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 11వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల నుంచి ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏం చెప్పారంటే, వివేకానందుడి స్ఫూర్తిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన స్ఫూర్తిని మర్చిపోకుండా ఉంటే 2001లో అమెరికాలో 9/11 అంటే సెప్టెంబర్ 11వ తేదీ 2001లో జరిగిన విధ్వంస దాడులు అసలు జరిగి ఉండేవే కావు అని నరేంద్ర మోడీ చెప్పారు. మనందరికీ తెలుసు, 2001 సెప్టెంబర్ 11లో అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాద దాడులు జరిగి అనేక మంది చనిపోయారు. సో ఈ సంఘటనను గుర్తు చేస్తూ అదే రోజు అంటే సెప్టెంబర్ 11నే 1893లో స్వామి వివేకానంద చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ 67వ జన్మదినోత్సవమైన సెప్టెంబర్ 17వ తేదీన, సెప్టెంబర్ 17వ తేదీన ఆయన గుజరాత్ రాష్ట్రంలో సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్టు నర్మదా నదిపై నిర్మించారు. దీన్ని ప్రారంభిస్తూ నరేంద్ర మోడీ గుజరాత్లో ప్రారంభించారు. దీన్ని ప్రారంభిస్తూ నరేంద్ర మోడీ దీన్ని ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని పేర్కొన్నారు. ఏ నిర్మాణాన్ని ఇంజనీరింగ్ అద్భుతం అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు అంటే, గుజరాత్లో నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్టు. దీనిని 1980లోనే ప్రారంభించారు. కాకపోతే నర్మదా బచావ్ ఆందోళన్, ఎన్బిఏ, నర్మదా బచావ్ ఆందోళన్ అనే కార్యక్రమానికి మేధా పాట్కర్ అనే మహిళ చేపట్టి ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్టు పర్యావరణానికి హాని చేస్తుందని, గిరిజనులను నిర్వాసితులను చేస్తుందని చెప్పి ఆ ప్రాజెక్టును అడ్డుకున్నారు. చాలా అవాంతరాల అనంతరం 2000 సంవత్సరంలో, ఇన్ ద ఇయర్ 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును 138 మీటర్ల ఎత్తుకు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
దాని ఫలితంగానే ఇప్పుడు 2017 సెప్టెంబర్ 17న ఈ ప్రాజెక్టును నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ను గుజరాత్కు లైఫ్ లైన్ అని అభివర్ణిస్తారు. ఇది గుజరాత్ రాష్ట్రానికి జీవనాడి అని పిలుస్తారు. ఇది గుజరాత్ రాష్ట్రానికే కాక మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర మొత్తం 4 రాష్ట్రాలకు ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ వల్ల ప్రయోజనం చేకూరుతుంది.